గత ప్రభుత్వం మాదిరి మాయమాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని 59వ డివిజన్ 60వ డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇచ్చిన 96 లక్షలతో కలిపి మొత్తం 700 లక్షలు అంటే 7 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఒక్క ఈ 60వ డివిజన్కే రోడ్ల కోసం శాంక్షన్ చేపించి ఇవ్వటం జరిగింది. సుమారు 6 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్పుడు 1 కోటి రూపాయల పనులు చేసుకుంటున్నాం. వీటితో పాటు ఇంకా కనీ విని ఎరగని రీతిలో మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేసుకుంటుంది. దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఆడబిడ్డకి 500 రూపాయల గ్యాస్ ముద్ద కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ, మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ, రాబోయే ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చాం. అందరికీ అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తూ, రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్తగా కోడలు వచ్చినా బిడ్డ వచ్చినా కొత్త బిడ్డ పుట్టినా ఆ పేర్లు కూడా ఆ రేషన్ కార్డులో చేర్పిస్తూ సన్న బియ్యాన్ని ఇస్తుంది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంతేకాదు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా 3500 ఇల్లు ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చాలా మంది ఆడబిడ్డలు నా ఇల్లు చూడన్నా నా ఇల్లు చూడన్నా అంటున్నారు. నిజం, మీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. మొదటి విడత ఇచ్చాను. ఇంకా విడతల వారీగా రాబోయే ఇంకా 3 సైజుల్లో ఇంకా 3 సార్లు ఇస్తాను.